జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో చూసుకున్నట్టయితే పోలింగ్ కంటే ముందు చూసుకున్నట్టయితే ఎగ్జిట్ పోల్స్ ఒక విధంగా ఉన్నాయి, పోలింగ్ తర్వాత ఒక విధంగా ఉన్నాయి. దీని గురించి కూడా పూర్తిగా మాట్లాడడానికి మనతో పాటు క్యూమేగా పొలిటికల్ స్ట్రాటజీ పర్సన్ ఖాదర్ ఖాన్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎట్లా ఉన్నాయి అసలు ఇంతకు ముందు అంటే పోలింగ్ కంటే ముందు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఒక రకం, పోలింగ్ జరిగాక ఒక రకం, అసలు ఎలా? ఇప్పుడు మేము క్యూమేగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఖాదర్ ఖాన్ పఠాన్ అండి, ఫౌండర్ సిఇఓ. నా ఆర్గనైజేషన్ జూలై 2004 నుండి 2005 నుండి ప్రీపోల్ 1, ప్రీపోల్ 2 అండ్ ఎగ్జిట్ పోల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మేము ప్రీపోల్ 1, ప్రీపోల్ 2 కూడా మా డిజిటల్ మీడియా ద్వారా అంటే యూట్యూబ్ ద్వారానే అంటే వేరే ఛానల్ ద్వారా వాళ్ళు వచ్చి అడిగినప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. అంటే నేను దేనికి చెప్తున్నానంటే ఇది ఒక ప్రూఫ్ మీకు ఎలా ఉందనేది. నేను అన్ని సర్వేల లాగా నేను మాట్లాడలేదు, నేను విత్ ప్రూఫ్ తో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఫేజ్ 1 పార్టీల విధంగా ఏ విధంగా గ్రాఫ్ ఉంది, ఫేజ్ 2 క్యాండిడేట్లను వాళ్ళు ఎలువడిన తర్వాత, పార్టీల ద్వారా ఎలువడించిన తర్వాత, వాళ్ళు ఎన్నుకున్న తర్వాత, వాళ్ళు విడుదల చేసిన తర్వాత, లిస్ట్ విడుదల చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఏ విధంగా ఉందంటే ఫేజ్ 2 లో మేము ఇచ్చినాం. ఫేజ్ 2 కి ఫేజ్ ఎగ్జిట్ పోల్ కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, 3-4 రోజుల డిఫరెన్స్ ఉంది. సో మేము ఏం చెప్పినామంటే ఫేజ్ 2 లో బీఆర్ఎస్ 42% ఇచ్చినాము, దీని కాంగ్రెస్ కి వచ్చి 39% ఇచ్చారు డైరెక్ట్ గా, ఎక్కడ మైనస్ ప్లస్ ఆర్ మైనస్ లేదు. బీజేపీకి 17% ఇచ్చారు మా సంస్థ, అదర్స్ కి మిగిలింది ఇచ్చారు. సో ఇది చూసినట్లయితే ఇప్పుడు ఎగ్జిట్ పోల్ పైన అందరు ప్రీ పోల్ లో మీరు చూసే ఉంటారు, చాలా వరకు ప్రీ పోల్ అంతా బీఆర్ఎస్ కి హవా ఉందని. ఎగ్జిట్ పోల్ కి వచ్చారు, ఎగ్జిట్ పోల్ కి ఎన్ని రోజులు ఉంది, వాళ్ళు 2 days ఆర్ 3 days గ్యాప్ లో, 2 days కూడా ఎక్కువ లేదు. ఆ 2 days గ్యాప్ లోనే పర్సెంటేజ్లు మారినా కూడా ఎంత మారింటాయంటే మా ప్రకారంగా మేము ఏమంటాం, ఎంత తగ్గినా కూడా ఆమెకు మేము అంత ముందు ఒక 3% అంటే ఒక 5,000 మెజారిటీతో వస్తుంది, లేదా 4,000 నుండి ఎక్కువ రాదు ఆమె మెజారిటీ అనుకున్నాం. ఈ రోజు నేను చెప్తున్నది ఏంటంటే ఎగ్జిట్ పోల్ మీ ఛానల్ ద్వారా రిలీజ్ చేస్తున్నది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి 45 ± 2 వస్తున్నది, కాంగ్రెస్ కి 41 ± 2 వస్తున్నది, అదర్స్ బీజేపీకి 9 ± 2 వస్తున్నది, అదర్స్ కి 5 ± 2 వస్తుందని రిలీజ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు క్లియర్ కట్ గా చెప్తున్నాను, తక్కువలో తక్కువ అన్నా కూడా 500 ఓట్లతో మాగంట సునీత గెలవబోతున్నది అని మీకు క్లియర్ గా మీకు ఎలా చేశారు ఆ సర్వే అనేది, ఎలా చేశారు అదే నేను చెప్తున్నాను. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఏదైనా కూడా అంటే మేము దగ్గర 16,000 శాంపుల్ తీసుకున్నాం. ఈచ్ డివిజన్ తీసుకున్నట్లయితే 2,000 పైచిలకి మేము శాంపుల్స్ రికార్డ్ చేయడం జరిగింది. ఈ శాంపుల్స్ వచ్చిన పర్సెంటేజ్ లాస్ట్ ఫైనల్ గా మీకు చెప్పిన పర్సెంటేజ్ ఇవ్వండి. అంటే మేము ఎంతో ఫిల్టర్ చేసిన తర్వాత మీకు లాస్ట్ ఫైనల్ రిలీజ్ చేసినది ఇది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ కూడా మీకు రిలీజ్ చేశాను. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎలా ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఎలా ఉందని. ఇక్కడ ఎందుకు టఫ్ అని కనిపిస్తుంది మీకు ఇప్పుడు అర్థం కాలే. 45 ± 2 అని చెప్తున్నాను. అంటే 45 అంటే 2 పోతే 43 ఉంటుంది, 41 ± 2 అంటున్నా. ఒకవేళ అక్కడ 2 కలిపినా కూడా 43 ఉంది. సో బీజేపీ పార్టీకి నేను ఏం చెప్పాను, 9 ± 2 అని చెప్పాను, అదర్స్ కి 5 ± 2 అని చెప్పాను. సో ఈ ఎక్కువ మార్జిన్ ఏం లేదు ఎవరు గెలిచినా కూడా. ఇక్కడ నేను అందుకే చెప్తున్నాను మీకు మీ ఛానల్ ద్వారా 500 కన్నా ఎక్కువ ఓట్లతో ఏమో గెలవబోతుంది అనేది చాలా తక్కువ ఉంటుంది. నవీన్ యాదవ్ గెలిస్తే ఒక 10,000 ఓట్ల మధ్యలో తక్కువ, అంటే ఒక 5,000 కిందనే ఉంటాడు. ఈమె గెలిస్తే ఒక 500 పైన ఉంటుంది, అంత మార్జిన్ తప్ప ఎక్కువ ఏం లేదు. అంటే మీరేందన్నా ఆయనకేమో 5,000 అంటున్నారు, ఏమకేమో 500 అంటున్నారు, డిఫరెన్స్ ఏందని అడగచ్చు. నాకే డిఫరెన్స్ ఏంటంటే నేను ఏమంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది, మాకంటే సునీత 500 ఓట్లతో అయినా గెలుస్తుంది అని నేను అంటున్నా. నేను చెప్పేదానికి ఒకవేళ మా సర్వే తీసుకోవడం శాంపులింగ్ లో ఎక్కడైనా మేము తప్పు చేసినా, లేకపోతే అబ్జర్వేషన్లు ఎక్కడైనా మా తప్పు ఉన్నా, ఒకవేళ అలా చూసుకున్నా కూడా ఎందుకంటే 43 2 ఈక్వల్ గా ఉన్నాయి, ఏ పర్సెంటేజ్ చూసుకున్నా కూడా చాలా తక్కువ మెజారిటీతో గెలుస్తారు అనేది నేను చెప్తాను. అంటే ఖచ్చితంగా అయితే బీఆర్ఎస్ పార్టీ 500 ఓట్లతో గెలుస్తుందని మీకు క్లియర్ గా చెప్తున్నాను. క్యూమేగా పొలిటికల్ సర్వే ఇంతకు ముందు ఏదైనా ఎన్నికల్లో నిజమయ్యాయా మీ సర్వేలను? మా సర్వేలు ఏమైనా ఏం లేదనేది మాధ్యమాలలో చూడండి. మేము చెప్తే సెల్ఫ్ డబ్బా అవుతుంది. ఇంతకుముందు ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏమి ఇచ్చినాము, ఇంతకుముందు 2023లో బీఆర్ఎస్ పార్టీ అంటే ఈ జరిగినప్పుడు ఎన్నికల్లో ఎవరికి ఇచ్చినాము, తర్వాత వచ్చే మేము వైజాగ్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో ఎవరికి ఇచ్చాము, తర్వాత ఇక్కడ హైదరాబాద్ మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగినప్పుడు ఎలా వచ్చింది, తర్వాత బైపోల్ ఇంతకుముందు దుబ్బాక కానీ మునుగోడు కానీ, లేకపోతే ఇంతకుముందు మీరు చూసినట్లయితే ఆంధ్రాలో చూసినట్లయితే అక్కడ కర్నూలు దగ్గర ఒకటి నంద్యాల కానీ, ఇవన్నీ మీరు చూడండి. నేను అంటున్నా అంటే అవన్నీ మీరు చూడండి ఎలా ఉంటుంది అనేది. మేమేమైనా ఏది రిలీజ్ చేసినా మధ్యమలో పెట్టాలా ఎవరైనా కానీ. నేను ఇప్పుడు ఏమంటున్నా, నేను ఫేజ్ 1 లో ఏమి ఇచ్చాను, ఫేజ్ 2 ఏమి ఇచ్చాను ఏమి చెప్పలే, మధ్యమాలలో మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి ఎలా ఉంటుంది అనేది. అంటే పోలింగ్ తర్వాత సర్వే ఫలితాలన్నీ కూడా తీర్మారైనాయి అని చెప్పేసి అంటున్నారు. మరి ఎలా తారుమారుతాయి?
ఎలా తారుమారైనాయి? పోలింగ్ లో అవకతవకలు జరిగినాయని అది ఖచ్చితంగా అవకతవకలు జరిగితే ఇప్పుడు అంటే పోలింగ్ బూత్ లో పోయి ఏ పొలిటికల్ స్ట్రాటజీ అయినా కూడా లోపల చూడగలుగుతాడా? అవకతవకలు అయినాయి అన్నారు. ఎంత పర్సెంటేజ్లు అయినాయి ఎవరైనా చెప్పగలుగుతున్నాడా? అవకతవకలైన పర్సెంటేజ్ అని ఉంటుంది కదా. ఇప్పుడు టోటల్ పర్సెంటేజ్ ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు రిలీజ్ చేసిండేది 48 చేంజ్ రిలీజ్ చేశారు. అవకతవకలు ఎంత పర్సెంటేజ్లు అయినాయి? ఎన్నో ఉంటాయి దీనికి కారణాలు. ఎందుకంటే ఒకటి కాదు, ఎన్నో కారణాలు ఉన్నాయి. ఏదని చెప్పగలుగుతారు? ఏమని చెప్పగలుగుతారు? ఇప్పుడు సర్వేలు ఎక్కడ దెబ్బతింటున్నాయి అంటే నేను ఒకటే చెప్తాను, జెన్యూన్ గా 100% గా ఎవరికి ఇబ్బంది లేకుండా జరిగితే గనా ఎవరైనా జెన్యూన్ సర్వే చేసినప్పుడు సక్సెస్ అవుతారు. జెన్యూన్ సర్వే చేసి కూడా ఎలక్షన్ కమిషనర్ వాళ్ళ యొక్క అధీనము చేయాల్సింది ఏదైనా చిన్నపాటి లోటుపాట్లు ఉంటాయి తప్ప వాళ్ళు ఫెయిల్ కావు. జెన్యూన్ నేను అంటుండేది, మీ సర్వే ఫెయిల్ అయిందా, మీ సర్వే ఫెయిల్ అయిందంటే ఎస్ ఇదే వీచర్ వల్ల నేను సవాల్ చేస్తా, నేను అన్ని శాంపుల్ తీసి పెడతా. ఏ సర్వే అయినా కూడా చేసిన వాళ్ళు అన్ని శాంపుల్ తీసుకొచ్చి మీ ముందర పెట్టమని ఇక్కడ ఇట్లా పెడతాం, మీ ముందర పెడతా. అప్పుడు ఎవరు తీసాడో ఎవరు లేదని తెలుస్తుందిగా. చెప్పేది మనం ఏంటంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మేము మా సర్వే సంస్థ ద్వారా మీడియా ముందుకు వస్తాం. ఇలాంటి మీడియా సంస్థ ద్వారా మేము బయట ప్రజలకి ఇలా ఉందని చెప్తాం అంతే తప్ప ఇది వాళ్ళ బెట్టింగ్లకో లేకపోతే వాళ్ళ స్వార్థాలకో వాడుకోమని కాదు మేము చేసేది. ఎవరికి మేము లొత్తులము కాదు, పొత్తులము కాదు. జెన్యూన్ సర్వేనా లేకపోతే పార్టీలకు సంబంధించిన సర్వేనా? మాది ఒకటే మాట చెప్తున్నా, ఎవడో డబ్బులు ఇస్తే చేసే సర్వే కాదు మాది, ఇండివిజువల్ సర్వే. ఓకే, నాకు డబ్బులు ఇచ్చాడు అనుకో, వాడు గెలుస్తాడని చెప్పేస్తామా? ఓడిపోతున్నా గెలుస్తాడని చెప్పేస్తాడా? చెప్తున్నారు కదా. నేను ఏమంటాను బ్రదర్, కొన్ని సర్వేల గురించి కాదు, నేను ఏ సర్వే వ్యవస్థ గురించి కూడా నేను మాట్లాడను. ఎందుకంటే వాళ్ళు ఇండివిజువల్ వాళ్ళ స్టాండ్ వేరు, వాళ్ళ మెథడాలజీ వేరు ఉండొచ్చు. నేను వాళ్ళ గురించి నేను ఎలా మాట్లాడతా?